సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మొలకలు తీసుకోవచ్చా అనే డౌట్ గురించి ఈరోజు వీడియో. సో ఇంకా ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలామందికి స్ప్రౌట్స్ తీసుకోకూడదు అనుకుంటారు. ఒకవేళ తీసుకున్నా కానీ వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత బాగా స్టమక్ పెయిన్ వస్తుంది. ఇలా పెయిన్ వచ్చి ఆ గ్యాస్ ఏమన్నా ముందే ప్రెగ్నెన్సీలో కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది, గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎసిడిటీ ఇలాంటివి ఉంటాయి. సో ఈ మొలకలు తిన్న వాళ్ళకి ఇంకెక్కువ అవుతాయి, ఆ పెయిన్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకు మొలకలు తీసుకోవడం మానేస్తారు. కానీ ఈ మొలకలలో మాత్రం చాలా పోషక విలువలు ఉంటాయి అన్నమాట. మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ని డబల్ చేస్తూ ఉంటాయి. అండ్ బేబీకి హెయిర్ పరంగా, దాని తర్వాత బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి స్ప్రౌట్స్ అనేవి యూజ్ అవుతాయి. మనము బ్రేక్ఫాస్ట్కి బిఫోర్ ఇవి తీసుకోండి, మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే చాలామందికి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా ఈ మొలకలు తీసుకున్నప్పుడు. అది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, మీరు తినేటప్పుడు ఆ మొలక అనేది ఇంత పెద్దగా వచ్చేలాగా చూసుకోవాలి. మొలక నాదైతే మరీ ఎక్కువ వచ్చిందిలేండి, నేనైతే అందులో కార్బోహైడ్రేట్స్ ఏం లేకుండా ఉండాలి అనేసి ఎక్కువ మొలకను పెద్దగా చేస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను, బయటనే ఉంచుతాను. అందుకే నా మొలకలు ఇంత పెద్దగా అయ్యాయి. సో ఇవి ఓన్లీ పెసర్ల మొలకలు. ఇంకా సజ్జలు, జొన్నలు కూడా కట్టుకుంటాను నేను, అండ్ పల్లీలు కూడా కడతాను. సో మీకైతే పెసర్లు చూపిస్తున్నాను. పెసర్లు మీకు ఈజీగా వస్తాయి, కానీ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా మీరు ఏం చేయాలంటే, మొలకలు తీసుకున్న తర్వాత వెంటనే మంచినీరు అనేది తాగొద్దు. సో వెంటనే మంచినీరు తాగకుండా ఒక హాఫ్ అన్ అవర్ దాకా మంచినీళ్ళు తాగకుండా ఉంటే మాత్రం మొలకలు మంచిగా అరిగి ఇలాంటి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వవు. సో ఇలా అవ్వకుండా మీకు మంచిగా అరుగుతాయి అన్నమాట. అండ్ మీరు మొలకలు తీసుకునేటప్పుడు డైరెక్ట్ ఓన్లీ మొలకలనే తీసుకుంటే బోర్ ఫీల్ అవుతారు. అందుకు మీరు కొన్ని వెజిటేబుల్స్ అనేవి అందులో యాడ్ చేసుకోండి. ఇవి మీకు పచ్చివి తింటే అరగట్లేవు అనుకుంటే కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసైనా, మొలకలు ఫ్రై చేయొద్దు, వెజిటేబుల్స్ని అటు ఇటు ఫ్రై చేసి ఆయిల్ ఏం వేయకుండా నాన్ స్టిక్ మీద జస్ట్ అలా ఒక్కసారి వేడి చేసి ఇందులో కలుపుకోండి. సో ఇందులో కలుపుకొని మీరు దీంట్లో ఒక నిమ్మకాయ ముక్కని కట్ చేసుకొని దాన్ని పిండుకొని తింటే మాత్రం చాలా బాగా అరుగుతాయి. దాని తర్వాత మీకు ఈ ఎసిడిటీ ఫామ్, ఇట్లా పెయిన్ వస్తూ ఉంటుంది కదా మొలకలు తింటే పడవు అని చాలామంది మానేస్తారు కదా, అలా మానేయకుండా ఈ ట్రిక్స్తో మీరు ట్రై చేసి చూడండి. సో వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో నేను వెజిటేబుల్ ఒకరోజు, ఫ్రూట్స్ ఒకరోజు తింటూ ఉంటాను. మీరు ప్రెగ్నెన్సీలోనే కదా, ఆఫ్టర్ డెలివరీ కూడా ఇవి హ్యాపీగా తీసుకోవచ్చు. సో 3 months తర్వాత నుంచి మంచిగా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి. అండ్ దీంట్లో కూరగాయలే కాదు, అండ్ పండ్లే కాకుండా డేట్స్ ఉంటాయి కదా, లైన్ డేట్స్. నేను ఈరోజైతే వెజిటేబుల్స్ యాడ్ చేశాను. మళ్ళీ నేను మిగతా నెక్స్ట్ డేకి నేను డేట్స్తో తింటానన్నమాట. నేనైతే ఒక 5-6 తీసుకుంటాను. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక 6కి లోపు తీసుకోవాలి. మీరు 4-5 అలా తీసుకోవచ్చు హ్యాపీగా, లేదా 2 అయినా తీసుకోండి. డేట్స్ని ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోకూడదు అనమాట. అందుకు 2-3 లేదా 5 లోపు తీసుకోండి మీరు. సో ఈ డేట్స్తో కూడా మీరు కాంబినేషన్ చాలా బాగుంటుంది, లేదా బెల్లంతో కూడా తినొచ్చు మీరు. బెల్లం అయితే ఇంకా బాగుంటుంది, కాకపోతే ప్రెగ్నెన్సీలో ఎక్కువ బెల్లం తీసుకోవద్దు. 9 monthsలో ఉన్నప్పుడు డేట్స్ అండ్ బెల్లం ఎక్కువ వాడచ్చు, కానీ మీరైతే ఇంత చిన్న ముక్క అయితే యాడ్ చేసుకోండి ఇన్ని మొలకలకి. సో బెల్లంతో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా డైరెక్ట్ తినకుంటే ఇవి డిఫరెంట్గా ట్రై చేయండి. లేదా ఉప్పు కారంతో కూడా మీరు ఇవన్నీ వెజిటేబుల్స్ వేసి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు, పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా రోజు ఒక రకంగా మీరు స్ప్రౌట్స్ని అయితే తీసుకోవచ్చు, కానీ గ్యాస్ ఫామ్ అవ్వకుండా వాటర్ అనేది గ్యాప్ ఇచ్చి తాగితే చాలు. సో చాలా మంచివి ప్రెగ్నెన్సీలో.